రైతుల హక్కుల కోసం ఆచార్య ఎన్జీ రంగా అలుపెరగని పోరాటం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వందే మాత్రం 150 వసంతాల వేడుకలు కూడా ఒకే రోజు రావడం చరిత్ర అన్నారు. సైమన్ కమిషన్ గో బ్యాక్ క్విట్ ఇండియా ఉద్యమంలో రంగా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అధైర్యపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు అవి కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపిబి ఆమోదించింది. వీటి ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నంద్యాల జిల్లా కోటకందుకూరు గ్రామ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు వెంకటచంద్రని మంత్రి లోకేష్ అభినందించారు. విద్యార్థులకు ఆటపాటలతో లెక్కలు బోధించిన ఉపాధ్యాయుడిని సోషల్ మీడియా వేదికగా గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్ అని లోకేష్ మెచ్చుకున్నారు. గ్రౌండ్ లో గణితం చెప్తున్న మీ ప్రతిభకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ స్పందనకు స్కూల్ ప్రిన్సిపల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో పిల్లలకు గణితం అంటే భయం ఉంటుందని, వారికి సులువుగా అర్థమయ్యేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నారని ఉపాధ్యాయుడు వెంకటచంద్ర అన్నారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును 2026 కల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు టన్నల్స్ ను మంత్రి నిమ్మల పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. తుఫాను కారణంగా గండిపడిన ఫీడర్ కెనాల్ ను పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని పందిపాడు వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పాణ్యం పరిధిలో ఉన్న 16 వార్డుల్లో నుంచి నీటి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. 70 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువల పనులు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. యూనివర్సిటీలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా నియమించారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఎస్ఆర్ఎం వర్సిటీ హాస్టల్లో కమిటీ తనిఖీలు చేసింది. కలుషిత ఆహారం, స్వచ్ఛత లేని పదార్థాలు, కుళ్ళిన పదార్థాలను కమిటీ అధికారులు గుర్తించారు. ఇటీవల 300 మంది ఎస్ఆర్ఎం హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు లోనైనట్లు కమిటీ గుర్తించింది. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి సోషలిజం ఒక్కటే మార్గమని ప్రజలు నమ్ముతున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. దేశంలో మోదీ పరిపాలన దేశాన్ని మరింత దిగజార్చిందన్నారు. రాజ్యాంగ విలువలను భగ్నం చేసిందని ఆరోపించారు. కార్మికులు, కష్టజీవుల ప్రమాణాలు పడిపోయాయని, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడటానికి మోదీని ప్రశ్నించే దమ్ము, ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని రాఘవులు విమర్శించారు. తిరుమల పరకామణి విషయంలో దోషులు జైలుకు వెళ్లడం తప్పదన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. దొంగను దాతగా చేసి దొంగతనాన్ని కానుకగా మార్చారని ఆయన ఆరోపించారు. ఇంత చేసి ఇప్పుడు నీతివంతుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. వడ్డీ కాసుల వాడు వడ్డీతో సహా అందరికీ చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఒంగోలుగా నగరాన్ని మార్చేందుకు 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జనార్దన్ ప్రారంభించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది, పలు కాలేజీల విద్యార్థులతో ఒక్క రోజులోనే 5,000 మొక్కలు నాటేలా మెగా ప్లాంటేషన్ నిర్వహించారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. బాపట్ల మండల పరిధిలోని గడిపూడి నుంచి గ్రామం నుంచి కర్లపాలెం వరకు 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన్ నరేంద్ర వర్మ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల 4 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే పొన్నూరు నుంచి కర్లపాలెం వెళ్లే వారికి చాలా దగ్గర అవుతుందని కృష్ణప్రసాద్ అన్నారు. నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్న ఈ రోడ్డు 6,400 మంది ప్రజలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీ జెడ్పీటీసీ శేఖర్, పలువురు సర్పంచులు వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. వారందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడకు చెందిన బీసీ సంఘాల నాయకులు లాకా వెంగళరావు యాదవ్, నాగుల్ మీరా, యలమంచలరావు సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి కోసం మనమంతా కలిసి పనిచేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భాస్కర్ ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ టార్గెట్ గా అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీంతో నిన్న లండన్ నుంచి రావడంతో అరెస్ట్ చేశారు.
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా క్రికెటర్ శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి 2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం ఇవ్వనున్నారు. ప్రపంచ కప్ సాధించడంలో భారత మహిళా క్రికెట్ జట్టుకు విశేష సేవలు అందించిన శ్రీచరణిపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమెన్ వరల్డ్ కప్ ఆనంద క్షణాలను శ్రీచరణి పంచుకున్నారు. తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘా తెలిపారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రతిపాదికన వచ్చిన ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 15 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తుల సూచనల మేరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 2023లో కేసీఆర్ తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్ కు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్ కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ను రద్దు చేసింది ఎవరు? ఐటీఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుండేదన్నారు. వరదలొచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయారని సీఎం రేవంత్ విమర్శించారు. ఏడాదిన్నరలోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. 1 లక్ష కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను కేవలం 7,000 కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుందన్నారు. దీపావళి రోజు కూడా ఇళ్లలో డ్రగ్స్ తో పట్టుబడిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 44 చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ వల్లే నగరం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మీ ఓటు ద్వారా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందామని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎవరింట్లో అయినా అధికారులు తనిఖీలు చేస్తారని అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని తెలిపారు. ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం హక్కు అని తెలిపారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం గులాబీ పార్టీ నేతలకు అలవాటైందని విమర్శించారు. ఇక జూబ్లీహిల్స్ లో 10,000 ఓట్లు కూడా బీజేపీకి రావని పొన్నం ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సినీ నటుడు సుమన్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేయాలని తుమ్మల కోరారు. హైదరాబాద్ కు ఏది అవసరమో తెలుసుకుని ఓటేయాలన్నారు. నవీన్ ను గెలిపిస్తే తన కుడి భుజంలా చూసుకుంటా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీని తుమ్మల గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీలు అధికంగా ఉండడం కాంగ్రెస్ కు విజయానికి కలిసొచ్చే అంశమన్నారు. మైనారిటీలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారని, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ మాస్ స్ట్రోక్ ఇవ్వడం ఖాయమని అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని, కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ కు 3 ఓట్లున్నాయని, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని హరీష్ రావు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని, జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసే వాళ్ల కంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయన్నారు. క్రీడా శాఖ మంత్రి వాకిట్ శ్రీహరిని ప్రముఖ ఫుట్బాల్ కోచ్ రిచర్డ్ అలన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ అభివృద్ధి కోసం పలు హోదాల్లో రిచర్డ్ అలన్ పనిచేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిట్ శ్రీహరి రిచర్డ్ అలన్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్ధిపై పలు అంశాల గురించి చర్చించారు. విద్య ఎగరడానికి రెక్కలను, మరింత ఉన్నతంగా ఎగరడానికి ధైర్యాన్ని ఇస్తుందన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాటలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గుర్తు చేశారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో 2వ స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. 121 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలను బహుకరించారు. తెలంగాణ భవిష్యత్ ఆవిష్కరణపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ శాతవాహన యూనివర్సిటీ అత్యుత్తమమైన ఆవిష్కరణకు వేదిక కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ జగదీశ్వరరావులను శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ సన్మానించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక అభిమాని వినూత్న రీతిలో బర్త్డే విషెస్ తెలిపారు. 57 ఏళ్ల సీఎం రేవంత్ కి 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటాన్ని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చేయించారు. సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎంకి బర్త్డే విషెస్ తెలిపారు. పేదవాడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ కి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటుకున్నారు. క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. సమాజాన్ని ఛిద్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నిటికీ బాధ్యులు కారా? సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి అంటూ ఎక్స్లో సజ్జనార్ పోస్ట్ చేశారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళని తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలను తీయకండి అని రాసుకొచ్చారు. మయన్మార్ నుంచి 270 మంది భారతీయులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. అందులో ఏపీకి చెందిన 11 మంది, తెలంగాణకు చెందిన 12 మంది సైబర్ బాధితులు ఉన్నారు. అధిక జీతంతో ఉద్యోగాలు ఇస్తామని మయన్మార్కు రప్పించారు సైబర్ నేరగాళ్లు. ఆ తర్వాత బందీగా ఉంచి చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కార్యకలాపాల్లో పాల్గొనేలా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. దీంతో ఎట్టకేలకు బందీలుగా ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వందే మాతరం గీతాలాపన చేశారు. రంగసాయిపేటకు చెందిన కానిస్టేబుల్ గోగికా శ్రీకాంత్ లక్ష్మీసాయి వివాహంలో ఈ దృశ్యం కనిపించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం, కూరగాయల్లో పురుగులు ఉండడంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ యాకూబ్పై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వద్ద జీవీఎంసీ కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నో బిల్స్ నోవాక 13 నెలలుగా పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సుమారు 13 నెలల నుంచి 460 కోట్లకు పైగా బిల్లులు బకాయిలున్నాయని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ కూటమి ప్రభుత్వంలోనూ బిల్లులు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నామన్నారు. ఎన్నాళ్లైనా బిల్లులు వచ్చేలా లేవని వాపోయారు. తక్షణమే పెండింగ్ బిల్లులు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని కాంట్రాక్టర్స్ కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అర్ధరాత్రి దారి మైసమ్మ, వేల్పమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. రామగుండం నగరపాలక సంస్థలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ 46 గుడులను దొంగల అర్ధరాత్రి కూల్చేయడం సరైంది కాదన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా గుళ్లను కూల్చేయడం అన్యాయమన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు కూల్చిన గుడుల స్థానంలో మైసమ్మ, వేల్పమ్మ ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేసి ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. కొడుకు చేసిన పనికి తల్లిదండ్రులు రోడ్డును పడ్డారు. వేములవాడ రాజానగర్కు చెందిన రాజయ్యకి 2 కుమారులు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న చిన్న కుమారుడు శ్రీను తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి పేరుతో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. కొన్ని నెలలుగా లోన్ చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు శ్రీనుకు నోటీసులు జారీ చేశారు. శ్రీను స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాలతో ఇంటిని సీజ్ చేశారు. వృద్ధులైన తల్లిదండ్రులను, సామాన్లను బయటపడేశారు. దీంతో వారు ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కట్తాల్ మండలం మైసిగండి రాయసమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విశేష పూజలు, అర్చనలు, శాస్త్రచండీ యాగం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కాశెట్టి నారాయణ రెడ్డి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు మైసమ్మ ఆశీస్సులతో పాటు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి కార్తీక పౌర్ణమిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగుతాయి. గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీలో బాలోత్సవం 2025 ప్రారంభమైంది. మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి, ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నపిల్లల్లోని సృజనాత్మకతను బయటకు తీయడంతో పాటు వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇలాంటి వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయని బుద్ధప్రసాద్ అన్నారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లైన సందర్భంగా వందే మాతరం మనదే భారతం నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడ్డెల్లి గ్రామంలో వెలిసిన అడ్డెల్లి మహాపోచమ్మ కొత్త ఆలయంలో కొత్త రూపులో కొలువుతీరింది. వేద పండితులు 5 రోజుల పాటు నిత్య హోమాలు, ప్రత్యేక పూజల అనంతరం వేకువజామున ప్రాణ ప్రతిష్ఠోపనోత్సవం నిర్వహించారు. కృష్ణశిలలతో ప్రాచీన శైలిలో నిర్మించిన ఆలయంలో మహాపోచమ్మ విగ్రహాన్ని ప్రత్యేక పూజల మధ్య ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. మరమ్మతు చేస్తూ ఉండగా ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో
తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. 4వ యూనిట్ కు సంబంధించిన R4 ట్రాన్స్ఫార్మర్ నుంచి భారీ శబ్దం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువుకు గండిపడి అపార ఆస్తి నష్టం సంభవించింది. నిన్న ఉదయం దూసుకొచ్చిన జల ప్రవాహానికి కడత్తూరు దళితవాడు వాసులు సర్వస్వం కోల్పోయారు. నిన్న సాయంత్రం కూడా ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకల్లో వరద ఉధృతి పెరిగింది. 3 చెరువుల నుండి పెద్ద ఎత్తున మరవ ఎత్తుకోవడంతో ఇందిరానగర్లో భారీగా వరద నీరు చేరింది. ఇళ్లపైకి నీరు చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువుల కింద భాగంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం పడిందంటే చాలు ఆ గ్రామంలో చెరువులు పొంగిపొర్లుతాయి. అదే సమయంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మత్తడి దాటాలి. ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామం పరిస్థితి. ఇదే గ్రామానికి చెందిన పూర్మా సంపత్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. అయితే అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి బంధువులు నానా ఇబ్బందులు పడ్డారు. అతి కష్టం మీద మత్తడి దాటించి అంతిమ సంస్కారాలు ముగించారు. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సత్యసాయి జిల్లా దనియాని చెరువులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. శ్రీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి అన్నమయ్య జిల్లా పెద్దమండం మదనపల్లెకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్లో రౌడీ షీటర్ సూరి గ్యాంగ్ దందాలపై ఏబీఎన్ వరుస కథనాలకు పోలీసులు స్పందించారు. వరంగల్లో పెరుగుతున్న గన్ కల్చర్ పై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. రౌడీ షీటర్ సూరి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. బీహార్ నుంచి సూరి గ్యాంగ్ భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భూపాలపల్లి ములుగులో సూరి గ్యాంగ్ దందాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే రౌడీ షీటర్ సూరిపై 39 కేసులు 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి. కర్నూలులో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో వి కావేరీ ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బస్సు ప్రమాదం కేసులో వినోద్ కుమార్ A2గా ఉన్నారు. వినోద్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కొమరం భీం జిల్లా సివిల్ సప్లైస్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేశారు. పీడీఎస్ బియ్యం మిల్లు నుంచి గోదాం తరలించే విషయంలో పౌర సరఫరాల శాఖ డీఎం నరసింగరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 75,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దర్జాగా ఆలయంలోకి ప్రవేశించిన యువకుడు 2 హుండీల్లోని నగదును ఎత్తుకెళ్లాడు. ఆలయ వైస్ చైర్మన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన గుర్రం సాయి ఆదిత్య మాధవన్ గా గుర్తించారు. నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ పవన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి వ్యాపారి వి లక్ష్మీనారాయణ రాజు కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీనారాయణ రాజును ఆమ్దాల వలసకు చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావు ఆయన అనుచరులు నిన్న ఉదయం కిడ్నాప్ చేశారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టీ తాగుతూ ఉండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆయన భార్య మాధవికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో మాధవి స్థానిక వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్లో కిడ్నాపర్లను బెదిరించడంతో అతన్ని నర్సన్నపేట వద్ద విడిచిపెట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు నిర్వహించుకుంటున్నామని ఇవి దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతరం స్మారక స్టాంపు నాణెం విడుదల చేశారు. వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని మోదీ అన్నారు. అది దేశమాత ఆరాధన, సాధన అన్నారు. ఈ గేయం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని చెప్పారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవం అని, ఒకే లయ స్వరం భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని మోదీ చెప్పారు. బీజేపీ ఈసీపై మరోసారి రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ ఈసీ స్పందించలేదన్నారు. హర్యానాలో హోల్సేల్ గా ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లో కూడా ఇదే ఘటన పునరావృతం కాబోతోంది అంటూ ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్లోనూ ఇదే జరిగిందన్నారు. ఓట్ల చోరీపై బీజేపీ ఆత్మరక్షణలో పడిందే తప్ప వ్యతిరేకించట్లేదని ఆరోపించారు. బీజేపీ ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే అవి ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఏ కారణం చేతైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటే వదిలేయొద్దని ఆదేశించింది. కుక్కల తరలింపుకు కోర్టు 8 వారాల సమయం ఇచ్చింది.
శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు మొత్తం 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరిలో పలు తేదీల్లో సర్వీసులు అందించబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెంపరితనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమెరికా వీసా జారీలో ట్రంప్ యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై డయాబెటీస్, ఒబేసిటీ ఉన్న వారికి అమెరికా వీసా రాదు. ఈ విషయంపై ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు